ఓం నమో వెంకటేశాయ. రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశైలకు నమస్కారం. శ్రీనివాస క్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 1, 2025 ఆదివారం సాయంత్రం కార్యక్రమాలని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం. सर्वा वेद विदि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेद विद्यो दिवेद वेदमस्तु यान्नास्तिरङ्गे एते एता एव देवता प्रेणादे पर्याप्या अनन्तरायाय सर्वस्तमोदिराष्ट्रमुत्तममहद्भवति सर्वस्याप्ये सर्वस्य दिप्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयते द्रविनोदाद्रविनसस्तरस्य द्रविनोदासनरस्य प्रियं सद द्रविनोदा वीरवतेमिषन्नो द्रविनोदानासते दीर्घमायुः नवो नवो भवति जायमानोः केतुरशसा मेत्यग्रे भागं देवेभ्यो विदधात्यायन्तु चन्द्रमा आसरते दीर्घमायुः आयुर्दा अग्ने हविषाजुषाणो घृतप्रदीपो हृदयो निरेधि घृतम् वेत्वामदजारगव्यम् विदेव पुत्रमभिरक्षतादिवम् सर्वेषाम् श्रीभूसमेत श्रीलक्ष्मी वेङ्कटेश्वरस्वामिनः सम्पूर्ण अनुग्रह प्रसाद फलसिद्धिरस्तु स्वामिनः अनुग्रहेण यजमानः यजमान्याः मनः सङ्कल्पसिद्धिरस्तु सर्वकार्येषु दिग्विजययोग्यता फलसिद्धिरस्तु सर्वशुभफल अवाप्तिसिद्धिरस्तु.
అమ్మా దేవాలయ అంటే పెళ్లికి ముందు రోజు రాత్రి అటు తరపు పెద్దలు ఇటు తరపు పెద్దలు అందరూ కూడా కలిసి వారి యొక్క గుణగణాల గురించి మా అబ్బాయి ఇలా చేశాడు, మా అమ్మాయి ఇంత చదివింది, మా అబ్బాయి ఇంత సాధించాడు అని చెప్పి వాళ్ళ గుణగణాల గురించి చెప్పుకునే వాళ్ళు దానినే ఎదుర్కోలు అంటారు. అయితే ఈ యొక్క ఉత్సవం భగవంతుడికి ఉందా అంటే ఇది ఏమాత్రము కూడా శాస్త్రయుతం కాదు. కానీ మనం ప్రస్తుత కాలంలో మనం మరిచిపోతున్నటువంటి కొన్ని విషయాలను తెలుసుకోవడం కోసం ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని మనం తప్పక చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుత కాలంలో ఏర్పడుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా అసలు మనం వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు రావాలి, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతో మంది గుళ్ళున్నాయి, ఎంతో పెద్ద పెద్ద గుళ్ళున్నాయి. ఇంటింట్లో వెంకటేశ్వర స్వామి గుడికి రావాల్సినటువంటి ఆవశ్యకత మన జీవితాల్లో ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, ఇదంతా బాగానే ఉందండి, ఎదుర్కోవాలని ప్రారంభించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈశానాం జగతోస్య వెంకటపతి విష్ణు పరాం ప్రేయసీ తద్వక్షస్థలక్యవాసరికా తక్షాసి సంపద్యే పద్మాంకురపాణివల్లవయుగా పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. మా అమ్మవాళ్ళిద్దరూ కూడా శ్రీదేవి భూదేవి నామధేయంతో వధువును అన్వేషిస్తూ ఇటుగా వచ్చారు. వరుణ్ణి ఎవరయ్యా ఇక్కడ ఈ రాడిగడప క్షేత్రంలో వెంకటేశ్వరుడు వరుడున్నాడంట, ఆ వరుడు ఎవరు, అతను ఎలా ఉంటాడు, అతని గుణగణాలు ఏంటి పరిశీలిద్దామని చెప్పని కుటుంబ సమేతంగా ఆ అమ్మవారిద్దరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మా అమ్మవార్ల గుణాలు ముందు చెప్పి, అంటే ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే మన దగ్గర ఏముందో చెప్పుకోవాలి కాబట్టి ముందుగా మా శ్రీదేవి గురించి చెప్పాలంటే జగత్తు మొత్తానికి కూడా ఆ శ్రీదేవే పోషణకుడు. ఎందుకంటే ఆవిడ ధన రూపంలో అందరి దగ్గర ఉంటేనే వాళ్ళ నిత్యావసరాలన్నీ కూడా తీరుతాయి. అలాగే ఇంకో భూదేవి అమ్మవారు, ఆ అమ్మవారు లేనిదే మనందరికీ ఆహారానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆ అమ్మవారిలో ఉన్నటువంటి భూమిలో సారాన్ని బట్టే మనం వండుకునే ప్రతి పంట కూడా మనకు అందుతూ ఉంటుంది. ఈ ఇద్దరు కూడా వరుడు శ్రేష్టమైనటువంటి వాడా అవునా కాదా తెలుసుకోవడానికి ఈ యొక్క తాడిగడప క్షేత్రంలో ఉన్న వెంకటేశ్వరుడు గుణగణాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మీ స్వామివారి విశేషాలు ఏమైనా చెప్తే అతను యోగ్యుడా కాదని నిర్ణయించి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వివాహానికి అంగీకరిస్తాము. భార్య వదిలిపెట్టి వచ్చేస్తే అది వైకుంఠమే కాదని వచ్చేసాడు మా స్వామి. అంత గొప్పవాడు నేను నిజంగా మేము ఏదో మా స్వామి గురించి మేము చెప్పుకోవాలని వచ్చాక నేనే మా స్వామి గురించి చెప్తున్నారంటే అంత గొప్పవాడని మా స్వామి. అలాగే వాళ్ళ మధ్యలో మా స్వామిని పెట్టుకోవడానికి స్థలం కూడా చూసుకుని ఇద్దరు దూరంగా ఉంటూ వచ్చేశారు. సరే, కానీ ఎంతైనా సరే మా బంగారం మంచిది అని చెప్పి ముసుగేసి అమ్మడం మాకు తెలియదండి. మేము తీసుకుని వచ్చాము. మా స్వామి ఎలాంటి వాడయ్యా అంటే సప్త ప్రాకార మధ్యే గోపుర వినాశమానే విమానే అంటే ఈ యొక్క భూమి మీద 7 అనేటువంటి అక్షరాన్ని శాస్త్రం చాలా మంచిదిగా శుభసూచకంగా ఉత్తమమైనటువంటి సంఖ్యగా చూస్తూ ఉంటుంది. అలాంటి 7 అనేటువంటి సంఖ్యతో కూడుకున్నటువంటి శేషాచలం సప్తగిరులలో కలిసినటువంటి మా దేవదేవుడు పరంధాముడు శ్రీ శ్రీనివాసుని గురించి మీకు ఎంతైనా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటయ్యా అంటే బంగారు అమృతమీదంతు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య ప్రాప్త్యర్థం వెంకటేశ స్మృత అంటే ఈ కలియుగాన వా అనేటువంటి అక్షరము, అమృత బీజము, కటము అనేటువంటి 2 అక్షరాలు కూడా ఐశ్వర్యప్రదాయకంగా ఈ యొక్క నామాన్ని కలిపి మా స్వామిని వెంకటేశ్వరుడు అంటాడండి. మా స్వామి గుణగణాలు మీరు అడిగారు కాబట్టి మీకు చిన్న విషయాన్ని చెప్తాను. ప్రస్తుత కలియుగంలో మనమంతా కూడా ఎక్కడ ఇబ్బంది పడిపోతామో ఈ భూమి మీద అధర్మం 3 పాదాలలో నడిచేటువంటి వ్యక్తి మన అందరి కోసము కళ్యావలంబిత రూపంలో కలియుగంలో తెలిసినటువంటి శ్రీ శ్రీనివాసుడు మా స్వామి. సరే, యోగ్యత గురించి మాట్లాడుకుంటే మీరేమో మా అమ్మవారు అంతా
ఆమె లేకపోతే నడవదు, ఇవి లేకపోతే జరగదు అని చెప్పి చెప్తున్నారు. కానీ మా వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏకా భార్య ప్రకృతి రచన చంచల తద్వితీయ పుత్రోహనంగో భువన విజయీ మన్మథో దుర్నివార. ఒక భార్య ఏమో ఎక్కడ వేసిన కొంగలు అక్కడే మట్టి కదుపుతుందా అండి అసలు. ఇంకొక ఆమె డబ్బు చేతులు మారితే కానీ పని జరగదు. ఇలాంటి వాళ్ళతో ఎక్కడేగుతాడండి మా స్వామి. మరి మీరేమో ఆమె లేకపోతే జరగదు, ఏమి లేకపోతే నడవదు అంటున్నారు. కొంచెం ఏదైనా సరే పెళ్లి జరగాలి అంటే మీరు కూడా కొంచెం మీ దగ్గర ఉన్నటువంటి ఇడ్లీ రవ్వలు పురుగులు ఉండొచ్చండి, కానీ అమ్మేటప్పుడు మంచిదని చెప్పాలి కదా. కాబట్టి మీలో ఏమైనా ఉన్నా కూడా అవి కూడా బయటికి తీసి పూర్తిగా చెప్తే మా తరఫు నుంచి మేము కూడా ముందుకు రావడానికి ఆలోచిస్తామండి. ఆ మూపుర రూపంలో అమ్మవారు ఉన్నారు. అలాగే వరాహ రూపంలో పాతాళానికి దారి తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ శృంగం రూపంలో అమ్మవారు ఉన్నారు. అలా అసలు వరాహ ఆలోచించింది. ఇంకొకటి వేదోవై విష్ణు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ వేదాలన్నీ కూడా విష్ణు స్వరూపాలే. ఆయన మత్స్యావతారంలో వెళ్ళల్లా కాపాడాల్సిన అవసరం లేదు. ఆమెకి ఎక్కడైతే ఈ భూమి మీద లక్ష్మీప్రదమైనటువంటి రోజులు జరగకుండా పోతాయో అనే భయంతోనే మా స్వామివారు మత్స్యావతారాన్ని ఎత్తారు. అలానే సరే అండి, ఇవన్నీ మనం ఎప్పుడు మత్స్యావతారాలు కూర్మావతారాలు మాకు ఎందుకండి? మేము వెంకటేశ్వర స్వామి మాకు మీ అమ్మవాళ్ళ గురించి చెప్పండి. దానిలో ఏమైనా ఉంటే మేము ముందుకు వస్తే మేము మా స్వామిని కూడా ఒకరికి ముందుకు కదిలిస్తాం. ఎందుకయ్యా అంటే శేషాద్రి శిఖరరత్నం త్రిభువన దురితాంధకారమానదాండం అంటే యావత్తు త్రిభువనాలకి కూడా సూర్య సమానులు మా స్వామి. ఆయన మీకోసం ఇంతసేపు సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చారు అంటే మీరు ఎన్నో కోట్ల జన్మల పుణ్యం చేసుకున్నట్టే. అలానే మా స్వామి ఎంత గొప్పవాడిగా అంటే దేవతలందరూ కూడా ఆయన తన యొక్క ప్రారంభ దశలో అలా నుంచుని పోతే స్వామి అసలు ఈ ముద్ర ఏంటి? నృతం దైవ సంఘేశ్చ నృతం విశ్వకర్మణ స్వేచ్ఛగా క్రీడతే తత్ర ఇచ్చారూపం విరాజిత. అయ్యా నిన్ను ఏ దేవతలు అడిగారు ఇలా నుంచోమని? సరే ఇంత అందంగా ఉన్నావు, విశ్వకర్మ చెప్పాడా అంటే చెప్పలేదు. స్వేచ్ఛగా క్రీడతే తత్ర ఇచ్చారూపం విరాజిత. నీ ఇష్టానికి నువ్వు నుంచున్నటువంటి యొక్క అవతారంలో ఆవశ్యకత ఏమి ఉందయా అని చెప్పి ఆయనకి వెంకటేశ్వరుడు అనేటువంటి పేరుని వ్యాస భగవానుడు పెట్టినా కూడా మా స్వామి ఎంత గొప్పవాడయా. మీ వైపు ఒక చూపును చూసి శ్రీ నివాసుడిగా పేరు మార్చుకున్నటువంటి మా స్వామి ముందా మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, మార్చుకున్నారు. ఇవన్నీ వద్దండి. ఎలా అయితే వచ్చారో మీరు మాటలు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. సంస్కృతంలో అయనము అంటే పాదము అని అర్థం. అంటే ఈ భూమి మీద రెండు పాదాలు లేనిదే ఏది మీకు ఆయన దగ్గర ఉండాలి. ఏ భూమికి 1,00,000 కోట్ల యోగులు విస్తీర్ణ భూమండలం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదా. ఇంత భూమండలం ఎక్కడా స్థలం లేనట్టు మా స్వామి దగ్గర ఉంటున్నారని ఇప్పుడు అంతే కదండి. మనమందరం తిరుమల ఉంటాం, రోడ్డు మీద ఉండలేక మనకి తోచిన స్థాయిలో ముందుతాము, మంచిగా బుక్ చేసుకుంటాం. అలాగే మీరు కూడా ఇది మంచిది కాబట్టి కదా ఎంత దగ్గర ఉన్నారు. మీరే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకెందుకండి? బాల సముద్రం నుంచి ముందుగా ఐరావతము అలాగే కల్పవృక్షము ఇవన్నీ వస్తే దేవతల రాజనందుడు తీసుకెళ్లాడు. కానీ లక్ష్మీ అమ్మవారు వస్తే మీ స్వామి వారే ఈ లక్ష్మి నా లక్ష్మి అవ్వాలని చెప్పని ముందుగా వెళ్లి తీసుకున్నాడు. అంటే మా అమ్మవారి రూపాన్ని చూసే మీ స్వామి అలా నాతో పాటు ఉండాలి అన్న ఆలోచనతో తీసుకువెళ్ళాడు. అట్లాంటి అందమైన స్వరూపం మా అమ్మది. ఇప్పుడు మర్చిపోయే వాళ్ళనే విషయాన్ని మామూలుగా మీకు మీ అందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీదేవి కంటే ముందు కూడా జ్యేష్ఠాదేవి వచ్చింది క్షీరసాగరంలో నుంచి. ఉద్దాలకుడు అనేటువంటి ఒక మహర్షి ఆ యొక్క జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకోవాల్సిన తరుణంలో ఆమె నా చెల్లి తర్వాత వస్తుంది లక్ష్మి, ఆమెని ఎవరు చేసుకుంటారో తెలిస్తే కానీ నేను పెళ్లి చేసుకునేటువంటి మాట పెడితే అప్పుడు భృగు మహర్షి ఘోరమైనటువంటి ఒక లక్ష్మీ నినాదనాన్ని చేసి అక్కడ మీ చెల్లెలని తప్పక విష్ణువు చేత పెళ్లి చేసుకునే బాధ్యత మాది అని చెప్పి, అందుకే ఇప్పటికి కూడా మీరు ప్రతిరోజు భృగో సంకల్పతనయా అని చెప్పి ఎందుకు చెప్తున్నాయి అంటే ఆ భృగువు మాట కోసమే లక్ష్మీదేవి శ్రీవ వెంకటేశ్వర మహావిష్ణువు వచ్చి తీసుకెళ్లాడని చెప్పి మనకు విష్ణు పురాణంలో కూడా చెప్తూ ఉందండి. ఇంకా నేను చిన్న మాట చెప్పానండి మా స్వామి గురించి. మామూలుగా ఆడవారి తరపు వాళ్ళకి
5 రకాల అనుమానాలు ఉంటాయంటుంది. ఎప్పుడైనా వినడం మీరు ఆడవాళ్ళు కాబట్టి కొన్ని అనుమానాలు ఉంటాయి. కన్యా వలయతే రూపం, మాతా మిత్రం, పితా శ్రుతం, బాంధవా కులమిచ్చంతి, నష్ట అన్నపితరే జనా. అంటే పెళ్లి చేసుకోబోయేటువంటి వధువులకి ఆయన యొక్క రూపం గురించి చిన్న అనుమానం ఉంటుంది కదా. మాతా మిత్రం, అమ్మాయి యొక్క తల్లికి ఏ కష్టమైనా వస్తే మా అల్లుడు ముందు నుంచునే రకమా లేదా అమ్మాయిని ముందుకు నెట్టేసి వెనక నుంచునే రకమా అని భయం ఉంటుంది కదా. పితా శ్రుతం, అమ్మాయి యొక్క తండ్రికి మా అల్లుడికి 2 ఎకరాలు ఉందన్నారు, అది నిజమా కాదా, మా అల్లుడి యొక్క కుటుంబం గురించి బయట ఏమనుకుంటున్నారు అనేటువంటి చిన్న వివక్ష ఉంటుంది కదా. బాంధవా కులమిచ్చంతి, మిగతా బంధువులందరికీ కూడా ఆ అబ్బాయి ఎటువైపు నుంచి మనకి ఏమైనా బంధువు అవుతాడా అనేటువంటి చిన్న ఆత్మత ఉంటుంది కదా. మిగతా మనకు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనంలో ఎన్ని రకాల కూరలు వేశారు, ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టారనేటువంటి ఆలోచన ఉంటుందట. అయితే మీ 5 అనుమానాలు మీరు అడగకముందే నేను చెప్పల్లో మీకు సమాధానాలు చెప్తున్నానండి. మా స్వామి ఎంతటి అందగాడిగా అంటే అలనాడు రామావతారంలో చూసుకున్నా లేదా కృష్ణావతారంలో చూసుకున్నా లేకపోతే కలో వెంకటనాయక ఆయన్ని చూసుకున్నా కూడా మనకి శాస్త్రం ఒకటే మాట చెప్తుంది. ఏమిటయ్యా అంటే నకృతం విశ్వకర్మణ. ఒకవేళ నిన్ను తయారు చేస్తున్నా కూడా ఇంత అందంగా నిన్ను చెప్పలేగా, అంత సౌందర్య రూపం ఉంది. అలాంటి మా స్వామి మీ అమ్మవారు కూడా గొప్పవాళ్ళని మీరు చెప్తున్నారని మాకు అర్థమవుతుంది. కానీ మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మీ దగ్గర ఉన్నటువంటి శక్తి పక్కన ఒక శక్తి దగ్గర చేరితేనే ఆ 2 కలిపి ఉదాహరణకి శ్రీ వేరు నివాసం వేరు అంటే జరగదు అండి. భూమంతా కూడా శ్రీ ఉండేటువంటి నివాసం శ్రీనివాసం అయితేనే మీకు మంచిది మాకు మంచిది. కాబట్టి మీరేదో పాటు మాలో మోయాకి ఇబ్బంది పడుతున్నారు, ఆచార్య స్వామి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దక్షిణాయనం ఉత్తరాయణం అని పిలుస్తారు. రామావతారంలో ఆ ధర్మమైనటువంటి మార్గంలో నడిచాడు. సీతమ్మ గురించి ఇవన్నీ చెప్తున్నారు. ఆయన శివధనుస్సును కూడా విడిచాడు కదండి. ఆయన మామూలుగా ఆ రోజు ఆయన వచ్చిన సంకల్పం శివధనుస్సును చూడడం కోసమే. పసిపిల్లగా ఉన్నప్పుడే అన్నీ కూడా అందరికీ తెలిసిందే. మీరు చిన్న చూపుగా మీ స్వామి గురించి గొప్ప చెప్పేస్తూ ఉన్నారు. అమ్మవారు ఎందుకు వచ్చారు? స్వామివారికి ఏటా జరిగే వార్షికోత్సవంలో స్వామివారికి చేరాలి అనే సంకల్పం అమ్మవారిలో ఉంది కాబట్టి ముందుగా ఆలయం నుంచి బయటకు వచ్చి మీరు ఏం చేసి ఉన్నారు. స్వామివారు వెనక వచ్చి ఇంతవరకు మీరు ఇట్లా వాదించడం కరెక్ట్ కాదు. ఏమన్నా చక్కగా చీరలు పెట్టుకుంటారు, నగలు వేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు, వచ్చేస్తారు. మరి మేము చక్కగా పాచికలు ఆడతామంటేనేమో గజేంద్రుడు పిలుస్తాడు. సరే ఇదంతా బాగలేదు అయినా ప్రశాంతంగా పుత్రుడితో ఏదైనా భార్యంతో సుఖం లేదు. ఒక భార్య ఏమో అటు కదులుతూనే ఉంటుంది, ఇంకో భార్య కదలకుండా అక్కడేసిన వాళ్ళు అక్కడే ఉంటుంది. పుత్రుడి దగ్గరికి వెళ్దామంటే నన్ను అసలు అంగం లేని వాడు పుట్టాడు మన్ముడు, వాడితో కూడా సుఖం లేదు. సరే పడుకుందాంరా అని చెప్పి మా స్వామి వాహనమైనటువంటి గరుత్మంతుడి మీద అనుకుంటే మేము పడుకోవాల్సింది శేషపాండు పైన కదా. శ్రద్ధని చూసి పాము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి ఇలాగ మేకప్ వేసుకోవచ్చండి టైం లేక. గజేంద్రుడు పిలిచాడు, అలా ఎవరు పిలిచినా కూడా గజేంద్రుడు మోక్షంలోనే ఉంది. ఏమంటారు? సిరిగించెప్పుడు అన్నది వృత్తాంతంలో గజేంద్రుడు పిలవగానే కొంగుపడుతూ వెళ్ళిపోతే ఎలా అంటే మన అమ్మవారిని అందంగా ఉన్న అమ్మవారిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మా స్వామి అలాంటి వాడు కాబట్టి అలా మా స్వామి అలా గ్రహంగా కాపాడుతాడు కాబట్టి వీళ్ళందరికీ ఆత్మలో ఇచ్చారు. మా వాళ్ళు కర్రలు పెట్టారని చెప్పి నేను చిన్న చూపు వస్తున్నారు. మా స్వామి దృష్టి మార్చకూడదు కాబట్టి మీ కేరళ నుంచి పెట్టారు. మీరు వాళ్ళు పరిశుభ్రంగా వంట చేయాలని ఈ స్వామికి వంటదారు పిలుస్తున్నాను. ఇందాక నుంచి మనం ఆకలేస్తున్నారు చూడండి. వచ్చారు కదా మనకు వంట చేయాలని చెప్తున్నారు. లడ్డూలు చేసేసరికి అది వాసన వచ్చినట్టుంది. లడ్డూలు వాసన వచ్చేసరికి బాగా ఆకలి మీద ఉన్నారు.
అందుకే ఇందాక నుంచి వంటసాల వైపు చూస్తూ ఉన్నారు. అమ్మవారిని మాత్రం ఇందాక నుంచి స్వామి వైపు చూస్తూ ఉన్నారు. మీరు తిట్టుకుంటే 20 మంది నేను వండినంతా ఏమవుతుందమ్మా? అప్పట్లో కూడా పాప వినాశనంలో పప్పు చేస్తే అది సరిపోక బ్రహ్మాండ దేవతలందరికీ కూడా 3 రాత్రుల పాటు పెట్టినట్టు వెంకటాచలం అర్థం చెప్తుంది. మళ్ళీ వండిన వంటంతా ఎవరికి పెట్టాలా అని చెప్పి మా స్వామి ముందుగానే ఆలోచిస్తున్నాడండి. కానీ ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాల్సింది ఏమిటన్నా అంటే భగవత్ కైంకర్యం అనేటువంటిది చాలా గొప్పదండి. మనం అందుకే ప్రతిరోజు సుప్రభాతంలో కూడా వింటూ ఉంటాం, లక్ష్మీ నివాస నిరవధ్య గుణేక సింధో అంటే స్వామివారి యొక్క గుణము ఎవరి ద్వారా బయటపడుతుందా అంటే లక్ష్మీదేవి ద్వారా అని చెప్పి మనకి ఆచార్యులు చెప్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే మనం చేసుకున్నటువంటి పెళ్లి తర్వాత గృహస్థాశ్రమ జీవితాన్ని బట్టి ఈ యొక్క వైవాహిక జీవితం అంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది. అది దేవులకైనా సరే మనుషులకైనా సరే. అలాగే స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడు ఈ యొక్క ఎదుర్కోవాలని మనం ఇలా చెప్పుకుంటూ పోతే రాత్రంతా కూడా సరిపోతుందండి. కానీ ఆలస్యం అవుతుంది కాబట్టి చక్కగా మీరు కూడా వచ్చేస్తే ప్రదక్షిణ పూర్వకంగా చేసుకునేసి ఒక అడుగు స్వామివారు ముందుకు వేస్తే అమ్మవార్లు 2 అడుగులు వేయడానికి శరదో అంతరేవాయత్రానశ్చక్రాదర సంకరుణా తిరంతరిక్షమది తిర్మాతా సపితా సపుత్రః నక్షత్రం తద్భద్రమేకా భవ్యుషో నక్షత్రం నయతి ధన్యం పశ్యేతు దేవ కురుదే స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రమ స్వస్తి పూషా మనమందరం కూడా భగవత్ కళ్యాణాలు ప్రస్తుత ఇళ్లలో మనమందరం చేసుకుంటున్నామంటే వాళ్ళకేదో పెళ్లి కాలేదు కాబట్టి మనం కళ్యాణం చేయట్లేదండి. వాళ్ళకి ఎప్పుడో పెళ్లి అయ్యింది, తిరుమలలో ప్రతినిత్యము జరుగుతుంది. అయినా మనం ఎందుకు చేస్తున్నామయ్యా అంటే ఈ భూమి గాలిని తీసుకున్నప్పుడు బిగించి ఆ యొక్క మంత్రాన్ని చెప్పడం ద్వారా మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఎందుకు ఈ విధంగా ప్రాణాయామం చేయమని చెప్తున్నారయ్యా అంటే మీరందరూ కూడా ఎవరైనా గుర్రపు స్వారీ చేసే వాళ్ళని అడిగితే ఒక గుర్రానికి కళ్ళెం వేయడం అనేది చాలా కష్టమైన పని. ఒక గుర్రానికి కళ్ళెం వేయడం అనేది చాలా కష్టమైన పని.
అలాంటి మన యొక్క మనస్సు 6 గుర్రాలకు ఒకటే కళ్ళెం వేసి ఉంటుంది. ఏమిటయ్యా 6 గుర్రాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఈ షడ్వర్గాలైనటువంటి ఆ యొక్క ఈ కామక్రోధాదులన్నిటినీ కూడా మమ సర్వేషాం దేహే అస్థిగత రోమగత కేశగత మాంసగత రక్తగత సకల అరిష్ట దోష రోగ నివారణ యోగ్యత ఫల సిద్ధ్యర్థం అద్య క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి భక్తి శ్రద్ధ పూర్వకేన ఇటువంటి సంకల్పం మనకు ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనస్సు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. కాబట్టి ఈ విధంగా ప్రాణాయామం చేస్తే ఆ విశ్వాస కొరకే మనస్సు ఎక్కడ ఉన్న ఆలోచన అయినా సరే మన దగ్గరికి వస్తుంది. అలా నిండు మనస్సుతో మనం చేసేటువంటి సంకల్పం మనకి పూర్తి పక్షపు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి శాస్త్రం ఏ విధంగా అండి నేను చెప్పిన విధంగా ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ పూర్వోస్య వరో. అందరూ కూడా మీ యొక్క ఎడమ చేతిని కుడి తొడ మీద పెట్టుకొని దానిపైన కుడి చేతిని బోర్లించి 2 బొటన వేళ్లు కూడా ఈ విధంగా రావాలండి. ఆ విధంగా పెట్టుకొని నేను చెప్పేటువంటి సంకల్పాన్ని పలకండి. శ్రీయః కాంతాయ
పట్టుదానికి ఇటు పక్క నుంచి ఆచార్యులందరూ కూడా జైల దగ్గర నుంచుని వేదపారాయణదారులు చక్కగా సుప్రభాతాన్ని చెప్తూ ఉంటారు స్వామికి. స్వామివారికి లోపల బంగారు తెర వెండి తెర మధ్యలో అర్చకుడు పరిచారకుడు నుంచొని ఉంటారు. ఈ వెండి తెరకి పట్టు తెరకి మధ్యలో అన్నమాచార్య వంశస్థులు నుంచొని ప్రతిరోజు కూడా తెలుగులో సుప్రభాతం చెప్తూ ఉంటారండి. తెలుగులో సుప్రభాతం అంటే తెలుసా మీకు? అన్నమాచార్య కీర్తనలో తెలుగులో ఒక సుప్రభాతం ఉంది. ఏమిటయ్యా అంటే విన్నపాలు వినవలే వింత వింతలు. అంటే ఎప్పుడైనా మీరు చూస్తే సుప్రభాతానికి వచ్చేటువంటి ప్రథమ గొల్ల ఎవరైతే ఉంటారో బంగారపు గిన్నెలో పాలు తీసుకొని వస్తారు. అంటే అప్పుడో దిగినటువంటి ఆవు పాలు నురగ తగ్గిపోకముందే స్వామివారి గర్భాలయంలోకి వస్తాయి తిరుమలలో. అలా తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క పాల గిన్నెను పట్టుకున్నటువంటి ఆచార్య స్వాముల్ని చూసి అన్నమాచార్యుడు చెప్తాడట, విన్న పాలు వినవలే వింత వింతరు. అయ్యా, రోజుకి లక్షల మంది వస్తారు నిన్ను చూడడానికి. వచ్చిన లక్షల మంది ఒకటే కోరుకుంటారా అండి? ఇప్పుడు ప్రస్తుతానికి మనం మహా అయితే ఒక 100 మంది ఉంటాం. 100 మంది ఒకటే కోరిక కోసం వస్తాము. మనం 100 మంది 100 రకాల కోరికలు కోరుకుంటారు. విన్న పాలు వినవలే వింత వింతరు. ఆ వింతైన కోరికలన్నీ వినాలంటే నీకు కొంచెం ఓపిక కావాలి కావయా, అందుకనే ఆ పాలని తాగు అని చెప్పి అన్నమాచార్యుడు చెప్తాడు తెలుగులో. అలాగే అదే సుప్రభాతంలో మనం ప్రతిరోజు కూడా వింటూ ఉంటాం. బ్రహ్మాదయ సురవరా సమ హర్షయస్తే సంతస్వనందన ముఖాస్త్వద యోగివర్యా ధామాంతికే తపహి మంగళ వస్తు వస్తా. అంటే బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆయన్ని ఆరాధించడం కోసం, ఆయనని చూడడం కోసం ఆ యొక్క బంగారు తెర ముందు నుంచుని ఉంటారట. అలానే మీరు కనుక సుప్రభాత సేవకు వెళ్తే తిరుమలలో మీకు బంగారు చెంబులో ఉన్నటువంటి బ్రహ్మతీర్థాన్ని ఇస్తారు. ఆ సమయంలో కేవలం సుప్రభాత సేవలో ఉన్న వాళ్ళకి మాత్రమే తిరుమలలో ఇస్తారు. ఆ బ్రహ్మతీర్థం ఏమిటయ్యా, దాని విశేషం ఏమిటి అంటే ముందు రోజు రాత్రి ఆ యొక్క ఏకాంత సేవలో బంగారు పాంపు పైన భోగ శ్రీనివాసమూర్తిని పడుకోబెట్టిన తర్వాత ఆయనకి ఈశాన్యపు మూలలో ఒక బంగారపు చెంబులో నీళ్లు పోసి అందులో కుంకుమ పువ్వు మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు వేసి ఆ చెంబుని ఈశాన్య భాగంలో పెట్టి వెళ్తారు. ఇప్పటికీ కూడా తిరుమలలో తర్వాత రోజు ఉదయం వచ్చేసరికి ఆ చెంబులో కొంత భాగం నీరు తగ్గిపోయి ఉంటుంది. ఇప్పటికి కూడా తిరుమలలో ఏమిటయ్యా అంటే బ్రహ్మదేవుడు వచ్చి స్వామివారు పడుకుని ఉన్న సమయంలో ప్రథమార్చన చేస్తాడు అని చెప్పి వెంకటాచల మహత్యంలో చెప్పిన విధంగా ఏవైతే ఆయన అర్చన చెయ్యగా మిగిలినటువంటి ఆ బ్రహ్మతీర్థం ఉందో అదే మనకి సుప్రభాత సేవలో ఇచ్చేటువంటి బంగారు చెంబులో నీళ్లు. అలానే స్వామివారికి అన్నమాచార్యుడి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అలానే మనం వెంకటేశ్వర స్వామికి మాత్రమే దక్కినటువంటి ఒక గొప్పదైన వైభవం ఏమిటయ్యా అంటే కట్టెదురా వైకుంఠము కానాచైన కొండ పెదరాజ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలైనటువంటి కొండ. అంటే వెంకటాచలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాయి కూడా భగవత్ స్వరూపమే. ఆ రాళ్ళు అన్ని కూడా రామావతారంలో వానర సైన్యంగా స్వామివారి దగ్గర ఉన్నట్లే, కృష్ణావతారంలో గోపికలుగా స్వామివారి సమూహంలో ఉన్నట్లే ప్రస్తుత కలియుగంలో అవన్నీ కూడా మట్టి రూపంలో, చెట్ల రూపంలో, రాళ్ల రూపంలో స్వామివారి చుట్టుపక్కల నివసిస్తూ ఉన్నాయని చెప్పి మనకి వెంకటాచల మహత్యం చెప్తుంది. అలానే వెంకటేశ్వర స్వామి గురించి ఇంకొక గొప్పదైనటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈ సమయంలో తెలుసుకోవాలి. సుప్రభాతంలో మనం వింటాం, అత్ర్యాది సప్త ఋషయస్సము మహాస్య సంధ్యా ఆకాశ సింధు కమలాని మనోహరాని. అంటే అశ్రయాది సప్త ఋషులందరూ, సప్తఋషి మండలం ఎక్కడ ఉంటుందండి? సప్తఋషి మండలం ఎక్కడ ఉంటుంది? రాత్రిపూట 10 గంటల తర్వాత మనం ఆకాశాల్లో చూస్తే ఒక క్వశ్చన్ మార్క్ రూపంలో 7 నక్షత్రాలు కనిపిస్తే మనకి దాన్ని సప్తఋషి మండలం అంటారు. మళ్ళీ పొద్దున 5 గంటల నుంచి ఆ సప్తఋషి మండలం కనిపించదు. ఆ సప్తఋషులందరూ కూడా ఆ యొక్క బ్రహ్మ ముహూర్తంలో
ఆకాశంలో ఉన్నటువంటి కమల పూలని కోసుకుని స్వామి దగ్గరికి వచ్చి తిరుమలలో ఆ యొక్క తెర ఎప్పుడు తీస్తారో అని చెప్పి నుంచుని ఉంటారట. అంత గొప్పవాడు శ్రీనివాసుడు. అలాంటి శ్రీనివాస స్వామి మన యొక్క దగ్గరలో ఉండడం, మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యం. స్వామివారి ముందు మనం వెనకట్టలేనటువంటి మోక్షాన్ని సంపాదించుకోవచ్చు. అలాంటి శ్రీనివాసుడి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడు అందరికీ కూడా రక్షాసూత్ర ధారణ అయ్యింది. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో మధుబర్క పూజ, లగ్నాష్టక పఠనము, శ్రీరామో జమదగ్నిస్మయ హరోీభీ విరాజితే ఖండ సౌభాగ్య నిర్మితే జనగరే అది పలికి ఆ యొక్క ఫలాన్ని మనందరం కూడా పొందడం కొరకే ఆ యొక్క సుముహూర్తం అంటే కన్యాదానం. పీఠల మీద కూర్చున్నటువంటి యజమానులందరూ కూడా భగవతో మహాపురుషస్య శ్రీమన్నారాయణస్య అవిద్యాపరిమిత విద్యా భుజమానస్య మహాగలోకస్య మధ్యే మీరందరూ కూడా అమ్మవారిని ఎప్పుడు కూడా ఒక్కరిగా పంపించకూడదండి. అందుకే కన్యా కనక సంపన్న కనకాభరణైర్యుత అమ్మవారిని ఆమెకు తగినంతమంది ధనము బంగారములతో సహా మనం దానం ఇవ్వాలి. కాబట్టి అందరూ కూడా ఆ బుట్టలో ధనం వేయండి. అయ్యా బాధ్యకారులు ఏర్పడి ఆచార్య స్వామి వెంకటేశ్వరుడికి అంటారు. ఎలా అయితే యొక్క మన కళ్యాణ మహోత్సవంలో స్వామి వివాహితుడైనటువంటి
యొక్క స్వామికి యజ్ఞోపవీత ధారణం చేయడం జరిగింది. నమస్కారం చేసుకోండి స్వామివారి పాదుకలకు. వాటన్నిటినీ కూడా గుర్తు చేసుకునేటువంటి ఒక సమూహ ప్రయత్నమే ఈ భగవత్ కళ్యాణం. అలాంటి కళ్యాణోత్సవం పూర్తయింది. ఇంకా ఇతరాల మహరాశీర్వచనంతో ఈ యొక్క కళ్యాణం పూర్తవుతుంది. దీర్ఘమానుష్యం భూయాది తత్ర భవంత శ్రీమంతో మహాంతో గణంతో స్వామినః. కృష్ణా జిల్లా తాడిగడప గ్రామంలోని ఎల్వి గార్డెన్స్ శ్రీనివాస క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన ఎదురుకోలు ఎంతో రమణీయంగాను, స్వామివారి కళ్యాణం శోభాయమానంగా రంగరంగ వైభవంగాను జరిగింది. కళ్యాణానంతరం హారతి కన్నుల పండుగగా జరిగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. జూన్ 2, 2025 సోమవారం ఉదయం జరుగు స్వామివారి పూజాది కార్యక్రమాల వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. ఓం నమో వెంకటేశాయ. రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ రాజు.